క్వశ్చన్ is which mountain range is on the eastern and western sides of the Deccan Plateau? అంటే దక్కన్ పీఠభూమికి తూర్పు మరియు పడమర వైపు ఉన్న పర్వత శ్రేణి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ శివాలిక్ మౌంటైన్ రీజన్ లొకేటెడ్ ఇన్ హిమాలయ మౌంటైన్స్. కారాకోరం హైవే లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ దట్ ఏరియా. ఇండియా ఇస్ మధ్యప్రదేశ్. ఆరావళి నీర్పాంజల్ రాజస్థాన్. దట్స్ వై ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు పశ్చిమ కనుమల మధ్య ఈ దక్కన్ ప్లాటూ ఉంటుందన్నమాట. గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యే దక్కన్ పీఠభూమి అలా గుజరాత్, మహారాష్ట్ర, సమ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, సమ్ పార్ట్ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా వెళ్తుంది దక్కన్ పీఠభూమి. కాబట్టి దక్కన్ పీఠభూమి వాయువ్యం నుంచి ఆగ్నేయానికి వంగి ఉంటుంది. కాబట్టి దట్స్ వై ఇన్ దక్కన్ ప్లాటూ ఆల్ రివర్స్ ఆర్ మ్యాక్సిమం ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇలా భారతదేశం ఇలా తీసుకుంటే దక్కన్ ప్లాటూ ఇలా బెండ్ అయి ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ఫ్లోస్ లైక్ దిస్. ఆల్ రివర్స్ ఆర్ ఫ్లోస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇట్ ఈస్ వెస్టర్న్ ఘాట్, ఇట్ ఈస్ ఈస్టర్న్ ఘాట్. కాబట్టి వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్ల మధ్యనే ఈ దక్కన్ ప్లాటూ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ఆన్సర్ ఈస్ డి.